జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు మన హృదయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తొలగించుకోవాలని మన హృదయాన్ని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుందాం. హృదయంలో ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యాలు అంటే దేవుని కంటే అధికంగా మనం దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహంగా మారిపోతుంది. మన దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. కానీ అట్టి దేవాలయము అపవిత్రపరచబడుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ఘనపరిచి, ఎక్కువగా ఆరాధించి, ఎక్కువగా పూజించి దేవునికి ఇచ్చే స్థానాన్ని దేనికి ఇచ్చినా అది విగ్రహారాధన. అన్యులైతే చెక్కుడు విగ్రహాలు పెట్టి, పూత విగ్రహాలు పెట్టి దాన్ని ఎదుట సాగిలో పడి వంగి నమస్కారం చేసి పూజిస్తారు. కానీ క్రైస్తవులమైన మనము మరి అలాంటి పనులు చేయడం లేదు. కానీ మరి విగ్రహాలు మన హృదయంలో పెట్టుకొని ఉన్నాం. అది తొలగించుకోవాలి. యేసు రక్తానికి అది సాధ్యం. యేసు రక్తమే మన హృదయాన్ని శుద్ధిపరచగలదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనము ముందుకు వెళ్దాం. విగ్రహారాధన చేయకూడదని ఇట్స్ వన్ ఇన్ ద అమంగ్ ద 10 commandments. ఈ 10 ఆజ్ఞల్లో ఒకటి ఖచ్చితమైన ఆజ్ఞ, ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దేవునికి రోషం పుట్టించి ఆ దేవుని శిక్షను రప్పించేది ఒకవేళ ఈ ఆజ్ఞ పాటించకుంటే. నిర్గమకాండము 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనా కానీ దేవుడనే యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. అంటే ఈ 10 ఆజ్ఞల్లో చాలా ప్రాధాన్యమైన ఆ దేవుని ఆజ్ఞ ఏంటంటే విగ్రహముల జోలికి నువ్వు పోకూడదు. దానియేలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎంత అన్యుడైన రాజు దగ్గర కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలేదు. కుమారు మొక్కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదాన్ని. శాసనము విపరీతంగా ఉన్న గొప్ప దేవుడు, ప్రతి అధికారం ఆయన దగ్గర నుండి వస్తుందని దేవునికి ప్రార్థన చేసినాడని మనం చూస్తున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ప్రతిమకు నమస్కారం చేయలేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒకవేళ మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని వేసినా పర్వాలేదు, మేమైతే ఈ ప్రతిమకు నమస్కారము చేయం. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇచ్చే పని కూడా మాకు లేదని రాజుతో అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించిన నువ్వు రక్షింపకపోయినను మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము చేయం. చూడండి ఎంత నిష్ఠ, ఎంత పట్టుదల. అలాంటి దేవుని బిడ్డలు దేవునికి అవసరం. అంటే యు స్టాండ్ ఫర్ యువర్ కన్విక్షన్స్, యూ స్టాండ్ ఫర్ వాట్ యు గెయిన్ ఫ్రమ్ ద వర్డ్. దేవుడు నీతో చెప్పిన మాటలు అనుసరించడానికి నీకు ఒక పట్టుదల, ఒక నిష్ఠ అనేది ఉండాలి. కానీ నిష్ఠ లేకుంటే పతనమైపోయినారు. కొందరు రాజులు విగ్రహాలు పూజించిన వారు వర్ధిల్లలేదు, వారు హఠాత్తుగా చనిపోయినారట మనం చూస్తున్నాం. మనకు అర్థమైపోతుంది కదా. అంటే చూడండి, దేవుడు సకల ఘనతకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. ఆయనకే మరి నమస్కారం చేయాలి, ఆయన పాదాల మీదనే పడాలి. నువ్వు ఏ మనిషి ఎదుట సాగిలపడే అవసరమే లేదు, ఏ మనిషి పాదాలు పట్టుకునే అవసరం లేదు. చూడండి, అపోస్తల కార్యంలో మీరు చూసినప్పుడు పౌలు ఒక కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు, అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో ఉంది. ఒక కుంటివాడు స్వస్థత పొందినాడు. బలహీన పాదములు గల వాడికి స్వస్థత ఈ అపోస్తలుల ద్వారా కలిగినది. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 7వ వచనంలో లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి
నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. అంటే భక్తుల్లో అంత శక్తి అన్నమాట. అంటే స్వస్థత నీకు, నువ్వు లేవు నడువు అన్నప్పుడు లేచినాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారంటే, 12వ వచనం చూడండి, పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టేది. అంటే వీరు దేవుళ్ళ పేర్లు పెట్టేస్తున్నారు అన్నమాట. అమ్మో, ఇంత దైవ కార్యం చేసేస్తున్నారు. వీరే దేవుళ్ళు. వీరు మరి దేవుళ్ళు అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే వారు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఉండను. వారికి బలి అర్పించాలని ఈ మానవులు వేరు దేవుని శక్తి ద్వారా ఈ కార్యాలు చేసినారు, కానీ దేవుళ్ళు గారు వారు. కానీ అక్కడున్న ప్రజలందరూ వీళ్ళే దేవతా రూపం దాల్చి వచ్చేసినారు అని వారికి బలి అర్పించడానికి వారు పూనుకున్నారు. అప్పుడు 14వ వచనం చూడండి, అపోస్తులైన బర్నబాయు పౌలు ఈ సంగతిని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. దేవుని బిడ్డలు అలాగ అనాలి. అయ్యో, మమ్మల్ని ఎందుకు మీరు పూజిస్తున్నారు? మాకేంటి మీరు బలి అర్పించడం? మేము దేవుళ్ళం కాం, మేము మీలాంటి స్వభావం గల వారమే. ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మానవుడే, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. వర్షం పడకూడదంటే పడలేదు, పడమంటే పడింది. అంటే అతని ప్రార్థన బలమైన ప్రార్థన. మరి ఇక్కడ వీరు ఈ భక్తులను పూజించడానికి వచ్చినప్పుడు వారు దాన్ని తిరస్కరిస్తున్నారు. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాం. అయ్యా, ఈ వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టండి. మాకేంటి మీరు పూజ చేసేది? మీరేంటి మాకు మొక్కేది? జీవము గల దేవుని మొక్కాలి. ఆయనే పూజార్హుడు. ఆయన సర్వాన్ని సృజించిన సృష్టికర్త. మీరు ఆయనకు మరి నమస్కారం చేయాలి, ఆయనకు పూజించాలి, ఆయనను ఆరాధించాలని వారికి మంచి పాఠము నేర్పించినట్టు మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక విగ్రహాల ఆరాధన అన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని పూజించినా, ఒక మనిషిని పూజించినా అది దేవునికి ఇష్టము లేదని మనకు అర్థమవుతుంది. ఎజెకియేలు గ్రంథం ఒకసారి చూడండి. ఎజెకియేలు గ్రంథం 14వ అధ్యాయము. ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థించే వారి హృదయంలో ఎలాంటి విగ్రహం ఉండకూడదు. విగ్రహం అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, నువ్వు ధనాన్ని ప్రేమిస్తే ధనమే నీకొక విగ్రహం. పిల్లల్ని ఎక్కువగా నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే ఆ పిల్లలే నీకు విగ్రహాలుగా మారిపోతున్నారు. ఒకవేళ భర్తనే ప్రేమిస్తే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి దేవుని మాట వినేదానికంటే భర్త మాట విన్నావంటే భర్త నీకు విగ్రహంగా మారిపోయినాడని అర్థం. భార్య మాటనే వింటున్నావు, దేవుని మాట లక్ష్యం పెట్టలేదంటే నీ విగ్రహం ఎవరు? నీ భార్యనే నీకు విగ్రహం. మరి ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నావు, వారు చేసిన గొప్పతనాల గురించి చాలా మాట్లాడుతున్నావు, దేవుని గురించి మాట్లాడడానికి నీకు సమయం లేదు. దేవునితో మాట్లాడడానికి నీకు సమయం లేక నువ్వు వ్యక్తులను ఆరాధిస్తుంటే కూడా అది కూడా విగ్రహంగా మారిపోతుందని యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? వీరేంటి నా దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు గుండె నిండా విగ్రహాలు ఉన్నాయి. అందరూ అన్యులైతే షెల్ఫ్ల మీద పెట్టుకుంటారు, గోడకు తగిలిస్తారు, ఎక్కడో మూలకు నిలుపుతారేమో విగ్రహాలు. కానీ దేవుని బిడ్డలనే పేరుతో ఉండేవారు, విశ్వాసులనే పేరుతో ఉండేవారు, వారి హృదయాలన్నీ విగ్రహాలు పెట్టుకున్నారని. అటివారి ప్రార్థన దేవుడు వినడని. ఎందుకంటే దేవుడు రోషము గల దేవుడు. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసినారు. ఇర్మియా 2:13 ఉంది. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. దే హ్యావ్ డన్ 2 మిస్టేక్స్. వాట్ ఆర్ ద 2 మిస్టేక్స్? మొదటి నేరం ఏంటంటే జీవ జలముల ఊటనైన నన్ను వారు ఏం చేసినారు? విసర్జించినారు. ఆ గతి మనకెవ్వరికి పట్టకూడదు.
టీవీలో దేవుని వాక్యం వింటున్న వారికి ఎవరికి కూడా ఇలాంటి గతి పట్టకూడదని నేను ఆశిస్తున్నాను దేవుని సేవకురాలుగా. ఎందుకంటే జీవ జలపు ఊటనైన దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి. హల్లెలూయా. ఒకవేళ జీవ జలపు ఊట అయిన దేవుణ్ణి విసర్జిస్తే నీ గతి ఏమవుతుంది? తప్పకుండా నీకు నాశనమే సంభవిస్తుంది, నీకు మరి శాపమే పట్టుతుంది, నీకు నరకమే ప్రాప్తిస్తుంది. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనిస్తున్నారు. నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. చూడండి, చాలా మట్టుకు సమస్యల్లో మనుషులు దేవుని వెతుకారు. హాగరు ఏడుస్తా ఉంది తన బిడ్డకు నీళ్లు లేదని ఏడుస్తున్నప్పుడు, దేవుడు ఆమె కన్నులను తెరిచినప్పుడు ఆమె ముందు జీవ జలపు ఊట. అబ్రహాం ఇచ్చింది కేవలం తిత్తి నీళ్ళే, కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినాడు? ఊటనిచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. జీవము గల దేవుడు నీకు ఆశ్రయము దుర్గమునై ఉండాలి. యెహోషువ భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి పాపము చేస్తున్నారు, వారు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాల తట్టు తిరుగుతున్నారు. అప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించినాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా వారు వినడానికి ఇష్టపడడం లేదు. ప్రవక్తలను హింసించినారు, ప్రవక్తలను వారు చంపినట్టు వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు అవిధేయులైన ప్రజలను దేవుడు శత్రువులకు అప్పగించినాడు. మనము చరిత్రలో చూసినప్పుడు దేవుడు వారిని బబులోను రాజునకు అప్పగించను, అతడు వారి దేశమును ధ్వంసము చేశాను, మందిరమును తగులబెట్టాను, యెరూషలేము ప్రాకారమును పడగొట్టాను, ప్రజలు ఖడ్గము చేత చంపబడిరి, మిగతా ప్రజలు అతడు బబులోను దేశమునకు చెరగా కొనిపోయింది. ది బికేమ్ ప్రిజనర్స్ అన్నమాట. చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. దేవుడు తన సేవకులను నిలబెట్టి దైవవాక్కులు నీకు వినిపించినప్పుడు వెంటనే నీలో ఏదైనా మరి పాపం ఉంటే, అయోగ్యతలుంటే వెంటనే సరి చేసుకోవాలి. యెహోషువ భక్తుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు అన్య దేవతలు నమస్కరిస్తున్నారు, అన్యజనుల పద్ధతులు మీరు ఆచరిస్తున్నారు, మీరు యెహోవాను సేవించాలి. నేను నా కుటుంబం అయితే మేము యెహోవాను సేవించదు. మీరే ఏదో ఒకటి తీర్మానం చేసుకోండి అని ఖచ్చితంగా ప్రజలతో అనడం యెహోషువ గ్రంథము 24లో ఒకసారి మనం చూద్దాం. ఆ మాట భక్తుడు ఏ విధంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో చూడండి. యెహోషువ గ్రంథం 24:15 నుండి చదువుతున్నాను. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించరో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియల దేశము మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నేను నా ఇంటి వారు మేమైతే యెహోవాను సేవించదాం. ఎంత బాగుందో ఆ మాట. కోరుకోవాలి ఈ మాట. ప్రార్థనలో ఆశపడి దేవుణ్ణి అడగాలి. నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవించదాం. 1 యోహాను 5:20 మనం సత్యవంతుడైన వానిని ఎరగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుదాం. మనకు తండ్రిని బయలుపరిచిన వారు ఎవరు? యేసుప్రభువే కదా. అందుకే యేసుప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అవును, ప్రభు లేకుంటే నీకు తండ్రి ఎవరో నీకు తెలియదు. సత్యవంతుడు ప్రేమ స్వరూపి అయిన తండ్రిని నువ్వు ఎరగవు. అందుకే ఈ సత్యవంతుని తెలుసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. అయితే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు, ఆయన నకిలీ దేవుడు కాడు. చూడండి, హీ హ్యాస్ లైఫ్. ఆయన జీవిస్తున్నాడు, ఆయనలో మనం జీవిస్తున్నాం, మనం చలిస్తున్నాం. See, you cannot see God, but you can feel Him every minute in your life. That means He is alive. ఆయన నిత్య జీవం గలవాడు, ఆయన నిజమైన దేవుడు. అంటే విగ్రహములకు అర్పించిన వాటిని కూడా తినకూడదని అపోస్తుల కార్యం 15:28 చూస్తున్నాం. విగ్రహార్పితమైనది తినువాడు దయ్యములతో పాలివాడగుచున్నాడని 1 కొరింథీ 10:20-22 మనం చూస్తున్నాం. అంటే విగ్రహములు 115వ కీర్తనలో ఉంది కదా. నువ్వు విగ్రహముల గురించి మరి చాలా అద్భుతంగా రాసింది ఏంటంటే 115వ కీర్తనలో
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు, గొంతుకతో మాట్లాడు. వాటిని చేయవారు, వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే మనకు ఈ విలువ తెలవాలి. మనము కూడుకున్నప్పుడెల్లా మనం విగ్రహ పూజ చేయడం లేదు. ఇక్కడ మనము జీవము గల దేవుణ్ణి ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాము. హల్లెలూయా ఒకసారి చెప్పండి. జీవము గల దేవుడు. అబ్రహాము తండ్రి తెరహు, ఆయన అన్య దేవతలకు పూజ చేసేవాడని యెహోషువ గ్రంథం 24:2 ఉంది. అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు కుటుంబీకులు ఇతర దేవతలను పూజించిన వారు. అయితే అబ్రహాం మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనైతే సజీవం గల దేవుడిని యెహోవానే సేవిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడో ఆదికాండం 12:1-3 చూసినప్పుడు అంత ఆశీర్వాదం అబ్రహాంకు లభించింది. కానీ తెరహు కుటుంబము మరి నశించిపోయినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక అబ్రహాం వల్లే మనము అన్యజనుల ఆచారముల నుండి మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. యూ హావ్ టు గెట్ సెపరేటెడ్. ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ నీళ్లకు కరువు ఉంటుందని, ధాన్యానికి కరువు ఉంటుందని, అక్కడ ప్రజలు రోగముల చేత పీడింపబడతారని వాక్యము సెలవిస్తుంది. మన భారతదేశం కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం నువ్వు వసించే దేశం కదా, అది నీ దేశం. భారతదేశం అంటే మన దేశం. మన దేశంలో దేవా సత్య సువార్త ప్రకటించి వారిని మీరు లేవనెత్తండి, వీరులను లేవనెత్తండి. దేవా నన్ను ఇంతగా దీవిస్తున్నావు, ఇంతగా ఆశీర్వదిస్తున్నావు, ఇంత కాపాడుతావు, ఇంత ఆరోగ్యం ఇచ్చినావు, దినానికి ఒక్కరికైనా నేను సత్య సువార్త, నిజమైన దేవుడు, నిత్య జీవం గలవాన్ని నేను ప్రత్యక్షపరచాలి, ఒకరికైనా సువార్త అందించాలి కదా అనే ఆ రోషము, ఆ పట్టుదల ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి 73వ కీర్తన 27వ వచనంలో ఒక మాట ఉంది. నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించదవు. 73 Psalms 27th verse. నిన్ను విసర్జించు వారు నశించదు. అంటే జీవము గల దేవుణ్ణి విసర్జించే వారికి నాశనం ఉన్నది. నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ, అంటే దేవుడు నిజమైన దేవుని వదిలిపెట్టి వేరే వాటి మీద మనసు పెట్టిన వ్యభిచారంతో సమానమని వాక్యం సెలవిస్తుంది. అంటే అంతగానో దేవుని ప్రేమించాలి. 28వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. బా, సర్వకార్యములను నేను నిన్ను ఆశ్రయించాలి, నీ సర్వకార్యములను నేను తెలియజేయాలి. నేను దేవుని శరణు చూస్తాను. నాకు అపాయం కలిగితే దేవుడు నాకున్నాడు, జీవం గల దేవుడు. నేను మోకరించి ప్రార్థన చేస్తే కరిగిపోతాడు. నేను కన్నీళ్లు కారుస్తే వెంటనే నాకు జవాబిస్తాడు. ఆయన జీవము గల దేవుడు. కాబట్టి నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. నేను నిన్ను విడిచిపెట్టాను. నిన్ను విసర్జిస్తే నేను నాశనం అయిపోతాను. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరిస్తావు. చూడండి, అహరోను పోత దూడను చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాని ఎదుట నాట్యం ఆడుతున్నాడు. ఇశ్రాయేలీలు అహరోను చేయించిన పోత దూడను సేవించుటచే ప్రజల్లో ఇంచుమించు 3000 మంది సంహరింపబడినారు. అంటే దేవుని కోపం ఎట్లా రగులుకొని చూడండి. మరి చూసినప్పుడు దేవుని చేత రాజుగా అభిషేకింపబడిన సౌలు దేవుని యొక్క విచారణ చేయకుండా శకునము చెప్పు కర్ణ పిశాచము గల స్త్రీని సంప్రదించినాడట. ఇది కూడా చాలా తప్పు. క్రైస్తవులు నేడు చేస్తున్న పని ఇది. నేను చెప్తున్నాను, ఐఎమ్ స్పీకింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత మీకు బోధిస్తున్నాను. ఎప్పుడు కూడా మంత్రాల తట్టు తిరగొద్దు. మీరు శకునం చెప్పే వారి తట్టు తిరగకూడదు. చిలుక శాస్త్రం చెప్పే వారిని మీ ఇంటికి రానియకూడదు. ఎంత ధైర్యం మీకు!
యేసుక్రీస్తు తన విలువైన రక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకుంటే చిలుక శాస్త్రమా నువ్వు వినేది? ధర్మశాస్త్రం నీ ఎదురన్నది, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందని నువ్వు వినాలి. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడే దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. కానీ ఆకాశము తట్టు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులో ఎత్తుచున్నా. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలాగా ఉండాలి. నీ చేతులు, నీ కన్నులు, నీ స్వరము దేవుని తట్టెత్తాలి. కనుక ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు. సౌలు ఒక స్త్రీని ఆశ్రయించినాడట, దయ్యం పట్టిన స్త్రీని, కర్ణపిశాచం గల ఆ స్త్రీ దగ్గర పోయి చెప్పమంటున్నాడు తన భవిష్యత్. వెంటనే మరుసటి రోజే, మరుదినమే అతని కుమారులందరూ చనిపోయినారు. సౌలు దేవుని యందు నమ్మకం లేనివాడు, కర్ణపిశాచము గల స్త్రీలను ఆశ్రయించిన వాడు, జీవించడానికి ధైర్యం లేనివాడు, శక్తి లేనివాడు, తన కత్తి మీద తను పడి ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అంటే చూడండి ఎలాగుంటుంది పతనం. మరి కొన్ని సత్యాలు ఉంది, అవి నేర్చుకోవాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడే. 20 నుండి 22 లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోని దయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందలేరారు. ప్రభువు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అంటే ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఉన్న శక్తి మనకు ఉన్నదా? మనం ఆయన కంటే బలవంతులమా? చెప్పండి. దేవుని కంటే బలవంతులమా మనం? కానే కాం. కాబట్టి దేవునికి భయపడాలి. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో విగ్రహముల జోలికి మనం పోకూడదని, మన హృదయంలో ఉన్న విగ్రహాలను కూడా తొలగించుకోవాలని, ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు దేవుడే అని మనము తెలుసుకుంటున్నాం. 1 కొరింథీ 10:14 చూడండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అంటుకుంటుంది, జాగ్రత్త. జాగ్రత్తను దూరంగా పారిపోండి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహముల వలన వచ్చే అపవిత్రత నీకు, నీ కుటుంబానికి సోకుతుందని వాక్యము సెలవిస్తుంది. విగ్రహారాధన దరిద్రతను ఆహ్వానిస్తుందని ఇర్మియా 50:38వ వచనంలో ఉన్నది. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును, అది చెక్కబడిన విగ్రహములు గల దేశము, జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయదు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. బా, ఇంత ఖచ్చితమైన బోధ. దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేసిన ప్రార్థన, దేవన్న అణువణువున నువ్వు ఉండాలి నాయన. ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బాడీ షుడ్ గ్లోరిఫై యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్. నీవు ఉండాలి, నా కణములో ఉండాలి. ఎందుకంటే నువ్వు జీవం గల దేవుడు, నువ్వు లేకుంటే మాకు జీవం లేదు. ఇక్కడ వాగ్దానం చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలమని మర్చిపోకూడదు. ఆయన మనకు తండ్రి, ఆయన మనలో నివసిస్తాడు, మన మధ్యలో సంచరిస్తాడు, ఆయన దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాం. కావున
ఇంకో వాక్యం హెబ్రీలో ఉంది, జీవము గల దేవుని విడిచిపోవునట్టి భ్రష్టమైన హృదయము నాకు కలగకుండును కాక. జీవము గల దేవుని వదిలిపోయే ఆ భ్రష్టమైన గుణం నాలో రాకుండా కాపాడమని ప్రార్థన మనం చూస్తున్నాం. ఒకవేళ మీకు విగ్రహాల వలన ఏదైనా అపవిత్రత కలిగిందంటే దానికి మార్గము నేను ఈరోజు వాక్యంలో చూసినాను. ఎజెకియెల్ 36లో ఉంది. ప్రార్థన చేసి ఆ పవిత్రత అంతా కూడా తొలగించుకోవాలి. యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకింపబడిన జనంగా ఉండాలి. ఎజెకియెల్ 36:25 నేను చదువుతున్నాను, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదు. విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును నేను చేసేదాను. హల్లెలూయా. ఇంకా అన్ని వాగ్దానాలే. అపవిత్రత తొలగిపోతే ఇంకా దేవుని వాగ్దానాలన్నిటి కూడా మనం వారసులం అయిపోతాం. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో విగ్రహముల జోలికి పోకూడదని. ఒకవేళ విగ్రహం ఆరాధిస్తున్నావా, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా, లేక చెక్కుడు విగ్రహాల దగ్గర నువ్వు సాష్టాంగ పడి తిరిగి ఇక్కడికి వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నావా, 2 గుర్రముల మీద సవారీ చేస్తున్నావా, 2 తలంపుల మధ్యలో నువ్వు తడబడుతున్నావా, అది దేవుని కోపం పుట్టిస్తుందని. ఏక మనసుతో ఏక హృదయంతో జీవము గల దేవునికి నువ్వు ఆరాధన చేయవలనని, నీ హృదయం దేవుని ఆలయమని, పరిశుద్ధ దేవునికే నిలయమని ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరింపబడినావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు అపవిత్రత అంతా కూడా యేసు రక్తం చేత పరిశుద్ధపరచండి నాయన. హృదయము దేవుని ఆలయమని, హృదయములు భద్రంగా కాపాడుకోవాలని, హృదయంలో నుండి జీవధారలు బయలుదేరినని, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది. వ్యర్థమైన వాటి తట్టు మేము తిరగకుండా వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్య ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నిజమైన దేవుడు అని, నిత్య జీవం గలవాడవని హృదయంలో ప్రభువా ప్రతి హృదయంలో ముద్రింపబడాలని ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండును గాక.